సో కరెక్ట్గా 11 ఇయర్స్ కింద జరిగినటువంటి ఒక సంఘటన ఈరోజు గుర్తుకు వచ్చింది. సో గుర్తుకు రాగానే వెంటనే వారికి కాల్ చేసి మీ సమయం కావాలని 3 డేస్ నుంచి నేను వారిని కోరడం జరిగింది. సో ఇప్పుడు పాసిబుల్ అయిందనమాట. సో 2015 జనవరి 12 స్వామి వివేకానంద దినోత్సవం సందర్భంగా మడుపల్లి జెడ్పీ స్కూల్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామని చెప్పి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేస్తాను. ఆ కార్యక్రమానికి వెళ్తున్నాను అనమాట. సో వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ సాయి తేజ అని ఉంటాడనమాట. చెరుకుమల్లి వారి మధ్యలో ఉంటాడు, చెరుకుమల్లి వారి వీధిలో. సో సాయి తేజ కాల్ చేసి తేజ రెడీగా ఉండు, నేను వస్తున్నా అని చెప్పేసి తేజ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు అన్నయ్య పేరు నాగరాజు. సో అక్కడ ఒక భయానకమైన సంఘటన జరిగిందనమాట. ఏంటిదంటే అన్నయ్య కింద పడిపోయి ఉన్నారు. సో వారి యొక్క స్కూటీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చుట్టూ ఒక 15 నుంచి 20 మంది ఉంటారు. సో ఏ ఒక్కళ్ళు కూడా దగ్గరికి వెళ్ళలేదు. ఏంట్రా అంత గుమిగూడు ఉందని చెప్పేసి నేను బండి ఆపి దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే ఆ స్పాట్ను చనిపోయాడు, మనీష్ అవుట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. నేను వెంటనే సరే మరి ఎవరన్నా ఇంటిమేషన్ ఇచ్చారా ఎవరికన్నా 108 కానీ 100 కానీ అంటే ఏం లేదు అన్నారు. అయితే అప్పుడు షర్ట్ కొంచెం పైకి లేచి ఉంది, ఇక్కడ కొంచెము లైట్గా మూమెంట్ ఉందన్నమాట. సో వెంటనే వారికి ఏం కాలేదు, వాళ్ళు బతికే ఉన్నారు, ఇంకా ఒకసారి పట్టండి అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ఏమంటున్నారంటే పైగా అది పట్టుకోమాకండి, ఇది యాక్సిడెంట్ కేసు కదా, పోలీస్ కేసు అవుతుంది, మరి కేసు అయితే కనుక కోర్టు తిరగాల్సి వస్తుంది అని భయపడుతున్నారు. నేనేమన్నానంటే నాకు కొంచెం ఎస్ఐసి పరిచయం ఉండే, లోకల్లో ఉన్నాం కాబట్టి. సో వెంటనే సాయితే మిత్రుడికి ఫోన్ చేసి తే నువ్వు రా అని చెప్తే తే వచ్చాడు. సో నేను కాళ్ళు సాయితే చేతులు ఇట్లా పట్టుకొని ఇద్దరం కలిసి లేపుతూ ఉంటే అప్పుడు వాళ్ళలో ఒకళ్ళు ఆటో పిలిచి ఒక చేసి మొత్తానికి ఆటోలో ఎక్కించాం అనమాట. వీరు అన్కాన్షియస్లో ఉన్నారు, అసలు ఏ మాత్రం సోయలేదు. కాళ్ళు చేతులు ఇట్లా పడిపోయి ఉన్నాయి, సైడ్కి హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంది. సో భయానక వాతావరణం చూసాం అనమాట. సో వెంటనే అక్కడ నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత కృష్ణప్రసాద్ అని ఈనాడు విలేకరు ఉన్నారు అనమాట. సో వారు కొంచెం పరిచయం ఉంటే అన్నయ్య ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, చిన్నగా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, సో అన్కాన్షియస్ ఉన్నారు, కొంచెం మీరు డాక్టర్కి కాల్ చేసి చెప్పనంటే వారు చెప్తే ఇది చాలా సివియర్ కండిషను, ఇక్కడ పాసిబిలిటీ కాదు, మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పారు. సో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఒకసారి మొత్తం చెక్ చేసి చెవుల్లోంచి హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంది, సో ఇక్కడ కష్టమే, ఇది మీరు తీసుకెళ్తే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. సో వెంటనే అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి, అన్నయ్య వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ హాస్పిటల్స్ దగ్గర వెయిట్ చేసి, తర్వాత అన్నయ్య మెడికల్ షాప్లో వర్క్ చేస్తుంటారు అనమాట. పోనా దామోదరరావు గారు వారు చాలా మంచి మనిషి, చాలా గొప్ప మనిషి కూడా. సో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే వారే కారణం అని చెప్పి ఇందాక అన్నయ్య చెప్పారు నాకు. సో వారు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించేసి ఒక మంచి హాస్పిటల్ తీసుకుని వెళ్ళని చెప్పేసి అంబులెన్స్ డ్రైవర్కి చెప్పి పంపించడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు యాక్చువల్గా. నేను హాస్పిటల్ మళ్ళీ కలిసినప్పుడు ఆ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు సార్ ఎట్లా ఉంది నాగరాజ్ అన్నయ్యకి మంచిగా ఉందా, క్యూర్ అయ్యారని అడిగాను అనమాట. ఏది 3 months 4 months తర్వాతను. అప్పుడు అంతా బాగుందని చెప్పారు. సో ఆ తర్వాత ఎప్పుడు కలిసి మేము హాయ్ బాయ్ అని చెప్పుకుంటాం తప్ప ఎప్పుడు కూర్చొని మాట్లాడింది లేదనమాట. కానీ ఈరోజు జనవరి 12 కాబట్టి, సో ఎగ్జాక్ట్గా ఇదే రోజు జరిగింది కాబట్టి వారితో మాట్లాడాలనిపించి రావడం జరిగింది. అన్న దాని ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది మీరే చెప్పండి ఇప్పుడు. సార్ ఆ రోజు మీరు అట్లా పంపించిన తర్వాత నేను అన్కాన్షియస్లో ఉండి 3 days గ్లోబల్ హాస్పిటల్లో విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. ఆ తర్వాత డాక్టర్ గారు 2 months దాకా రెస్ట్ చెప్పారు. 2 months రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత నా పన్ను నేను చేసుకోవడం జరిగింది. ఇలా మీలాంటి వాళ్ళు సహాయం చేయడం వల్లే నేను ఈ రోజులో ఇట్లా ఉన్నాను అనేది అది సహాయం కాదు కానీ బాధ్యత. యాక్చువల్గా 3 days అన్కాన్షియస్లో హాస్పిటల్ అన్నా హాస్పిటల్. ఓకే. సో ఒక తప్పు జరిగింది యాక్చువల్గా. ఆ తప్పుకు కారణం ఎవరై ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్, మీకు 2 పిల్లలు ఉన్నారు, నాన్న వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా కుటుంబాన్ని పోషించడం కోసం ఒక చిన్న హోటల్ పెట్టుకుంటా ఉంటే దానికి ఒక కొడుగా మీరు హెల్ప్ చేయడం కోసం ఆ చట్నీని తీసుకొని వెళ్తున్నాడు బండి మీద. సో ఎవరైతే వీడియో తీస్తున్నారో బాబు చాలా చిన్న పిల్లవాడు, ఇప్పుడు 10th class. సో మీరు బాధ్యతనే వెళ్తున్నారు. సో మీ తప్పిదంతో ఆ ఇన్సిడెంట్ జరిగిందా లేదా ఎదురొచ్చినటువంటి వాహనం ఎదురు కాలేజీ స్టూడెంట్ కాలేజీ పిల్లల కోసం వచ్చి పోగిరితంగా ఇంట్లో బాధ్యత లేకపోవడం వల్ల ఇది జరిగింది. ఓకే, బాధ్యత లేకపోవడం వలన. ఓకే, పేరెంట్స్ భయం లేదు, సో చేతిలో బండి దొరికింది, దాని మీద వాడిది కాదు, స్పీడ్గా వెళ్తూ ఉంటే మీ దానికి హిట్ అయింది అది.
ఓకే. సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ చెప్పండి, ఏం చెప్తారు? ఈ యువత కొంచెం మారాలి సార్ బాగా. ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాలి. మెయిన్ గైడెన్స్ ఇవ్వాలి. అంటే అసలు ఏ వయసులో బండి ఇస్తున్నాం మనం ఏంటి అనేది కూడా కొంచెం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు వాడి తప్పే ఎంత ఉందో పేరెంట్స్ కూడా అంతే తప్పే ఉంటుంది. అంతే కదండి. అవును. సో ఒక్క క్షణం కనుక నిజంగా ఆ రోజున ఎవరో ఒక ఆకలి చేసిన పనికి నాగార్జునకి ఏం కాలేదు, కానీ అవును. పొరపాటున అయ్యి ఉండే కుటుంబం యొక్క పరిస్థితి ఏమై ఉండేది? సో ఇది అన్నయ్య చెప్తున్నారు అనమాట. సో నా తప్పు లేకపోయినప్పటికీ కూడా ఎవరో చేసిన తప్పుకి నా కుటుంబం జీవితాంతం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది. సో కొంచెం పేరెంట్స్గా మీరు ఆలోచన చేయండి. పిల్లలకి ఏ వయసులో మనం బండిస్తున్నాము, అది ఇచ్చేటువంటి వయసా కాదా, వాళ్ళ యొక్క స్పీడ్ ఏంటిది, కారణం ఎందుకు కోసం ఇస్తున్నాము, ఇదంతా పేరెంట్స్ ఆలోచన చేస్తే ప్రాణాలు మిగులుతాయి. అవును. అంతే కదన్నా? అంతే కదా. రైట్ రైట్. సో మీ పరిస్థితి చూసిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటన్నా? చాలా ఇదిగా ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే మా కుటుంబానికి అప్పుడు నేనే ఒక ఆధారం. అవును. ఎవరు లేదు. నాకు ఇద్దరు పిల్లలు, మా అమ్మ మా నాన్న, మా తమ్ముడు చిన్న పిల్లలు, మా తమ్ముడు కూడా. కుటుంబ భారం మొత్తం మనమే వేయాలి. సో తర్వాత దాన్ని కేసు వేయడం జరిగింది. ఇంకా నాగరాజు అనేది ఎంత మంచి మనసు అంటే, ఎవరైతే తనని గాయపరిచారో, ఎవరైతే ఒక 3 నెలల పాటు తన బెడ్ పైన ఉంచారో, సో వారిని క్షమించేశారనమాట. సో ఎట్లా అంటే అది కోర్టులో కేసు అవుతూ ఉంటే వాళ్ళ యొక్క కండిషన్ తెలుసుకొని వాళ్ళు కూడా బాగా పేదవాళ్లే, వాళ్ళు కాంపన్సేషన్ గా ఏమి ఇవ్వలేరు అని చెప్పండి. స్టూడెంట్ పక్కన ఓకే. మనం కేసు పెట్టడం వల్ల మళ్ళీ అతను లైఫ్ స్పాయిల్ అవుతుంది. దానికి ఏం చేసారు మీరు చెప్పండి, మీరే చెప్పండి. దానికోసమనే అతని లైఫ్ స్మైల్ చేయడం ఎందుకనే ఉద్దేశంతో మనం ఇతర చేసుకోవడం జరిగింది. బెడ్ రిటర్న్ గా ఉన్నప్పటికి కూడా తను ఓపెన్ చేసుకుని హాస్పిటల్ కి వీల్ చైర్ వెళ్ళారేమో, సపోర్ట్ తో వెళ్ళారు. మొత్తానికి వెళ్ళి ఆ కేసుని విత్డ్రా చేసుకొని మళ్ళీ ఎవరైతే తన యొక్క లైఫ్ ని డ్యామేజ్ చేశారో ఆయనకి లైఫ్ ఇచ్చి వచ్చారనమాట. సో నిజంగా యూత్ కొంచెం ఆలోచన చేయాలి. సో చాలా మంది రోడ్డు మీదకి వేరే వేరే పనులతో వస్తూ ఉంటారనమాట. మీకున్నటువంటి ఆవేశం కారణం కావచ్చు, అనాలోచిత వేగం చేత కారణం కావచ్చు, మీ కారణంగా మన కుటుంబం అనేది ఎప్పుడు కూడా బ్లేమ్ కాకూడదు. సో యాక్చువల్గా అన్నయ్యకి కూడా తెలియదు ఆ రోజు నేనే అక్కడ ఉండి అన్నయ్య హాస్పిటల్లో పంపించిన విషయం కూడా తెలియదు. నాకు తెలిసి చెప్పారన్న మీకు తర్వాత మా సీన్ గారు చెప్పిండండి. సీన్ గారు. ఓకే. సీన్ గారు అని ఆయన తెలిసింది, ఆయన చూసిందంట వెళ్ళిందని అతను చెప్పిండు. మా సారు మీ సార్ మంచి సార్, మొత్తానికి మా సార్ చెప్పారు. ఓకే. సో నాకు హ్యాపీ అనిపించింది. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అన్నయ్య, అని అంత మంది ఉన్నప్పుడు నాకంటే పెద్దవాళ్ళు అందరూ కూడా ఏ ఒక్కళ్ళ ముందుకు రాలేదు. ప్లస్ మళ్ళీ మనం తిరిగే బజార్, అది మన తిరిగే బజార్ రోజు. అది నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆ బజార్, ఎవరు తెలియదు. కానీ నేను ఫస్ట్ టైం చూసిన ఆ రోజున అంత ఫేస్ కూడా నాకు కనిపించలేదు. బెడ్ తో కొంచెం అంతా ఉంటే నాకు ఫేస్ కూడా అర్థం కాలేదు. కానీ ఎందుకని వాళ్ళు ముందుకు రాలేదని ఫస్ట్ బాధ అనిపించింది. తర్వాత పోలీస్ కేసు అది ఇది అంటే అది కరెక్ట్ కాదనిపించింది నాకు. సో అయితే ఆ తర్వాత కదా, ముందు ఇది కదా ప్రాణం ముఖ్యం కదా, దాని తర్వాత జరిగే తర్వాత పరిణామాలు. సో మొత్తానికి అయితే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నా. సో దాదాపు 11 years తర్వాత మీతో ఓపెన్గా మాట్లాడే సమయం దొరికింది. మీరు చెప్పిన మెసేజ్ నేను కూడా షేర్ చేస్తాను పిల్లలకి తప్పకుండా. ఇది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి వాళ్ళకి కూడా. నాకు వాట్సాప్ చేయండి మీ ప్రోగ్రామ్. తప్పకుండా చేస్తాను. తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ కావాలి తప్పకుండా థ్యాంక్ యూ.